డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రతి మనిషి కూడా అంటే డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. యాక్చువల్లీ ఏ దానికైనా డబ్బు కావాలి. అంటే ఆ ప్రాసెస్లో ఏంటంటే డబ్బు సంపాదించినా అది సరిపోదు కొన్నిసార్లు. అంతే కదమ్మా. కొంతమందికి ఏంటంటే అప్పులు చేసేస్తారు దానివల్ల వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. కానీ ఆ అప్పులు తీరడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా అప్పు కడుతూనే ఉంటారు, కానీ అప్పు మాత్రం తీరదు. అవును అవును. ఈ విషయంలో చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు పిల్లల కోసం కావచ్చు, ఏదన్నా ఇంట్లో అవసరాల కోసం కావచ్చు, కొంతమంది మెడికల్ యూజేజ్ కోసం అప్పులు చేస్తూ ఉంటారు, కానీ తీరక బాధపడుతూ ఉంటారు. అయితే మనకి ఈ అప్పుల బాధ తీరడానికి ఏదన్నా మనకి అంటే సింపుల్ ఇన్స్టెంట్ రెమెడీ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. తప్పకుండా తల్లి. వాస్తవంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాము అనే వారికి ఇది చాలా అద్భుతమైన రెమెడీ అమ్మా. వాస్తవానికి ముందు మనం తెలుసుకోవాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే, నేను అప్పుల్లో ఉన్నాను అని పదే పదే పలకరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది లా ఆఫ్ అట్రాక్షన్ మనం వాడేటప్పుడు ఫస్ట్ వాడిదే వాడతాం. ఎందుకని? మనం ఏదైతే బయటికి మాట్లాడతామో అదే మనకు తిరిగి వస్తుంది, ఏదైతే తలుస్తామో అదే జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ వర్డ్ని మనం ముందు అప్పుల నుంచి బయటపడాలంటే ఆ పదాన్ని డిలీట్ లేక క్యాన్సిల్ అనుకోవాలి. డిలీట్ చేస్తారా, క్యాన్సిల్ అనుకుంటారో, వారి మనసుకి ఏ వర్డ్ అయితే మ్యాచ్ అవుతుందో, ఫ్రీక్వెన్సీ కలుస్తుందో అదే వర్డ్ వాడుకోవాలి. నో ప్రాబ్లం. ఏదైనా ఒకటే కదా, డిలీట్ అయినా క్యాన్సిల్ అయినా. ఇకపోతే ఇక్కడ చేయవలసింది ఏంటంటే కార్తవీరార్జున దీపము అంటారమ్మ. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి కలగటానికి కార్తవీరార్జున దీపము అనేది ఒకటి ఉంటుంది. అది గనక పెట్టి ఇంట్లో గనక ఇలా చేస్తే వెంటనే మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగు. అంటే వచ్చే రొటీన్గా వచ్చేది కాకుండా ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. ఆ ఎక్సెస్ అమౌంట్ వీళ్ళు అనుకున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏమీ లేదురా, రాగి పళ్ళెంలో మనం ఒత్తుల్ని కుంకుమలో తడిపి, అంటే మనం మామూలుగా దీపారాధన చేసే ఒత్తుల్ని కుంకుమలో తడిపి 9 ఒత్తులు వేయాలి. రాగి పళ్ళెం నువ్వుల నూనె పోయాలి, పోసి లక్ష్మీదేవికి ఎదురుగా పెట్టాలి. రాగి పాత్రలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే రానున్న కాలంలో రాగి విలువ బాగా పెరిగిపోద్ది అనే నానుడు కూడా విన్నాము. ఎందుకనంటే దానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. అందువల్ల ఈ రాగి ప్లేట్లో లేక రాగి ప్రమిదలో ఒక రాగి ప్రమిదలో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి, అది కూడా కొంకోలో తడిపిన ఒత్తులు వేసి దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? ఓం భగవతే శ్రీం లక్ష్మీదేవియే నమః. ఓం భగవతే శ్రీం లక్ష్మీదేవియే నమః. ఈ నామాన్ని 21 సార్లు కానీ లేక 41 సార్లు కానీ మనసులో లక్ష్మీదేవిని ఊహించుకుని, ఆ ఫోటోలో ఉన్నట్టు కాకుండా రియల్గా మన ఎదురుగా మీరు నా ముందు ఉన్నట్లుగా అమ్మవారే ఉన్నట్లుగా భావన చేసి అమ్మవారిని ఈ మంత్రంతో వేడుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క కార్తవీరార్జున దీపం అన్నాం కదమ్మా, ఈ 9 ఒత్తులతో వేసాం కదా, వేసి ఇలా వేడుకోవటం వల్ల అమ్మవారు శీఘ్రమే ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ జపం చేసిన తర్వాత మన భావం ఎలా ఉండాలి? కళ్ళు మూసుకుని జపమైన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ముందుకుని కూర్చుని మనకి ఒక చేత్తో ఇలా అభయహస్తంతో అమ్మ ఆశీర్వదిస్తున్నట్లుగా, అంటే అమ్మవారి చేతిలో నుంచి మనకి మణి కురుస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది. అక్కడ కాసేపు చాంటింగ్ చేయాలి, అంటే ధ్యానం చేయాలి. ఈ మంత్రం ఏమో చాంటింగ్ చేయాలి, అలాగే కాసేపు ధ్యానం చేయాలి. అంటే ఎన్ని గంటలు చేయాలి అంటే ఎక్కువసేపు చెప్తే జనాలు భయపడతారు. వాస్తవంగా మనస్ఫూర్తిగా 5 నిమిషాలు చేసినా చాలు. అయితే ఈ 5 నిమిషాల్లో ఎలా ఉండాలి మీ భావన? ఇక్కడ మీరు దీపారాధన చేశారు కదా, ఆ దీపాన్ని ఎవరితో చేశారు? పంచభూతాలలో ఒకటైన అగ్ని ద్వారా దీపం వెలిగించాం. దీపం పెట్టాలంటే అగ్ని వెలిగించాలి. మరి అగ్నిదేవుడు అంటే ఎవరు? పంచభూతాలలో ఒకటి. కాబట్టి ఈ పంచభూతాలలో అగ్నిదేవుడితో మీరు చెప్పాలి ఇలా ఏమని?
పంచభూతాల అనుగ్రహం కావాలని ప్రతినిత్యం కోరుకుంటాం కదా. అగ్నిదేవుణ్ణి నమస్కరించుకుని పూలతో పూజించి, అయ్యా లక్ష్మీదేవి అనుగ్రహం నాకు కావాలి, నువ్వు నాకు చేసి పెట్టు అంటే అగ్నిదేవుడు లక్ష్మీదేవికి విన్నపించి మనకి అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. అందుకని ఏ పూజ చేసినా చివరికి ఏదైనా రిబ్బన్ కటింగ్ చేసినా కూడా దీపారాధన చేస్తారు. ఎందుకని? మనకి పంచభూతాలలో నీటికి ఎంత పవర్ ఉంది, అలాగే అగ్నికి ఎంత పవర్ ఉంది అంటే పంచభూతాలలో ఐదిటికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఎవరి ప్రత్యేకత వారు. కాబట్టి ఇక్కడ సంకల్పం అలా ఉండి ఆ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినట్లుగా ఆ రోజు నుంచి మీరు పాజిటివ్గా మాట్లాడతా, ఇంట్లో గొడవలు పడకుండా, పిల్లల్ని తిట్టకుండా, భర్త మీద ఎడాపడ మాట్లాడకుండా, అలాగే భర్త భార్యని ఎడాపడ మాట్లాడకుండా ఒకరినొకళ్ళు ప్రేమతో ఉంటూ, ఏ ఇంట్లో అయితే భార్యని తిడుతూ హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండను కాక ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం పెద్ద పెద్దగా కేకలు వినపడతాయో, గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. కాబట్టి ఎప్పుడూ శోక సముద్రంలో నిండి ఉంటది. కాబట్టి దుఃఖం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, చీకటి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మరి వెలుగు రావాలంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళి లైట్ వేస్తే వెంటనే ఇంత చీకటి పారిపోయి వెలుగు వచ్చేస్తుంది. మరి మీరేం చేయాలి? ఇప్పుడు వరకు ఇలాంటివి ఉన్నా ఎప్పుడైతే ఈ సంకల్పం చేసుకుని ఈ రోజు నుంచి మా భర్తని నేను ఒక్క మాట కూడా మాట్లాడను, నా భార్యని ఈ రోజు నుంచి ఇబ్బంది పెట్టను అని ఎవరికి వారు అనుకుని, వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి, వాళ్ళని అలాగే స్వీకరిస్తా, వాళ్ళని అలాగే నేను అర్థం చేసుకుంటా అని ఫీల్ అవుతూ నాకు మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చేసింది. ఎప్పుడు వస్తుంది? నువ్వు మారినప్పుడు, నీ ఆలోచన మారినప్పుడు, పంచభూతాలతో నువ్వు మమేకమైనప్పుడు, యూనివర్స్తో మమేకమైనప్పుడు, ఏంజల్ దేవతలతో మీరు కనెక్ట్ అయినప్పుడు, నువ్వు ఇష్టపడి కొలిచే దేవతని నువ్వు ఇంప్రెస్ చేసినప్పుడు. దేవతలు మనకి ఎప్పుడు ఇంప్రెస్ అవుతారమ్మా? నీ మనసు అనే పుష్పాన్ని వారికి సమర్పించినప్పుడు. నువ్వు 100 పుష్పాలు పెట్టినా కూడా వారికి తృప్తి ఉండదు. కానీ వాళ్ళకి తృప్తి ఎప్పుడు? నీ మనస్సుని పుష్పంగా మలచి వారి పాదాల చెంత వదిలి నువ్వు ఏదడిగితే అది వచ్చేస్తుంది. కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూస్తే వారికే అర్థమవుతుంది దాని ఫలితం ఏమిటో. ఎందరో జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. వాళ్ళందరినీ వీడియోల రూపంలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ఓకే, చెప్పరా తల్లి. అయితే గురుగారు, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు వీడియో రూపంలో అందరికీ తెస్తున్నారని చెప్పి, అందరికి చాలా మందికి డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా క్లాసెస్ కానీ ఏమన్నా చెప్తున్నారంటారా? తప్పకుండా అమ్మా. రేపు ఉగాది రోజు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో అదే రోజున, అంటే ఉగాది రోజు ఆదివారం వచ్చింది, చాలా అద్భుతమైన రోజమ్మా. ఎందుకంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు ఈ సంవత్సరానికి. అందువల్ల ఎవరైతే సంకల్పం తీసుకుని పాజిటివ్గా ఉంటారో వాళ్ళ జీవితాల్లో వెలుగులమ్మా. ఏది కోరుకుంటేది వాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. అంతటి అద్భుతమైన రోజు. అంటే విశ్వంతో తొందరగా కనెక్ట్ అవ్వడానికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా 2025 అంటే టోటల్ చేస్తే 9 న్యూమరాలజీ ప్రకారం యూనివర్సల్ నెంబర్. చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనకి. కాబట్టి ఎవరైతే ఈ రోజు క్లాసులో మనం మొట్టమొదటిసారి ఆఫ్లైన్ క్లాస్ మొట్టమొదటిసారి చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది చాలా తక్కువ మందికి మాత్రమే, లిమిటెడ్ పర్సన్స్తో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటే వారి జీవితాల్లో వెలుగులు వచ్చి తీరతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవే రావమ్మా. వాళ్ళ సంకల్పాలు ఎలాంటిదైనా కూడా వెంటనే రీచ్ అవుతారు. మరి అలాంటి ఆలోచన ఉన్నవారు వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.